హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను ఈరోజు మీకు చూపించే హాఫ్ సారీ ఏంటంటే, మన కస్టమర్స్ అయితే చాలామంది అడిగినారు ఈ హాఫ్ సారీ అంటే కలర్ కాంబినేషన్ అయితే ట్రై చేయండి, మేము చూస్తాము, మేము తీసుకుంటాము అనేసి. సో నేను ఫస్ట్ మీకైతే హాఫ్ సారీ చూపిస్తాను. ఇదైతే స్కర్ట్. ఈ హాఫ్ సారీ అయితే మనం కంప్లీట్గా ప్యూర్ క్రేప్తో అయితే మనం కస్టమైజ్ చేసినాము. మనమైతే క్రేప్లో ఇంతవరకు చాలా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే ట్రై చేసినాం, కానీ ఇంత ప్లెయిన్లో ఒక 1 to మేము అంతే, అంతకుమించి ఎక్కువ ట్రై చేయలేదు. దట్టు అందరూ రీజనబుల్ ప్రైసెస్ అడుగుతున్నారు కాబట్టి ఈ హాఫ్ సారీ అయితే తీసుకెళ్తున్నాము. ఇదైతే ఒక కస్టమర్ అండి, డైరెక్ట్గా మాదైతే కాదు. రీసెంట్గా మనము ఇలాంటి కాంబినేషన్ ఒక హాఫ్ సారీ మనం అప్లోడ్ చేసి ఉంటుంది కదా మీ కస్టమర్ అని చెప్పేసి. సో తను కూడా అదే కాంబినేషన్ ఇట్లా ప్లెయిన్లో కావాలని చెప్పేసి అడుగుంటాయి. సో అందుకోసమే ఈ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాము. పీచ్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. అంటే మనము లాస్ట్ టైం ఇందులో మనము పింక్, బ్లూ, ఆ తర్వాత రాయల్ బ్లూ అయితే ట్రై చేసినాము. బట్ ఏంటంటే కస్టమర్ ఏం చెప్పారంటే ఆ కలర్స్ వద్దు, నాకు ఇది ట్రెండింగ్ లో ఉంది కాబట్టి పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఈ హాఫ్ సారీ కావాలని చెప్పినారు. డే ఈవెంట్ లో కాకుండా నైట్ ఈవెంట్ లో ట్రై చేస్తున్నారు. నిజంగా ఇద్దం కనిపిస్తుంది హాఫ్ సారీ అయితే. అంటే మంచి షైన్ వస్తూ ఉంటుంది అన్నట్టు, మంచి ఫ్లోయింగ్ మెటీరియల్. అండ్ క్యాన్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేయలేదు దీనికి ఉన్న స్పెషాలిటీ అదే అన్నట్టు. మనము నార్మల్గా దీన్ని ప్లీట్స్ పెట్టలేదు అండ్ కలీం మోడల్ కూడా స్టిచ్చింగ్ చేయలేదు, ఓన్లీ అంబ్రెల్లా టైప్ లో మాత్రం స్టిచ్చింగ్ చేసినాం ఈ హాఫ్ సారీ అయితే. సింపుల్ గా ఒక లేస్ అయితే అటాచ్ చేసినాము. ఈ లేస్ కూడా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే రివర్స్ లో ఉంటుంది. దీనికోసం అయితే బ్లౌజ్ ఒక బనారస్ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసినామండి. దీంట్లో కూడా ఆ గోల్డ్ షైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఈ హాఫ్ సారీ పర్ఫెక్ట్ గా అనిపించింది మాకైతే. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే డైరెక్ట్ క్రేప్ లోనే చేయించుదాము, ఏదైనా డిజైన్ చేయించి అని చెప్పేసి అనుకున్నాం. సపరేట్ గా ఆబ్లిక్ వర్క్ ఏమైనా చేయించుదాం అని చెప్పేసి అనుకున్నాము. దానికి స్పెషల్ గా ఇదే బాగా కనిపిస్తుంది ఏమో అనిపించింది. టుగెదర్ అన్ని కలిపి పెట్టి చూసిన తర్వాత నిజంగా చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు 3-point నెక్ డిజైన్ అయితే ఇచ్చేసినాము. దుపట్టా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకు చినాన్ సెలెక్ట్ చేసినామంటే ఇప్పుడు ఆ స్కర్ట్ కి మనకి ఏదైతే షైనీనెస్, ఆ సాఫ్ట్నెస్ కనిపిస్తుందో అదే సేమ్ దుపట్టాలో కనిపించాలని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసినాము అన్నట్టు. ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసినాం. ఇది డయబుల్ మెటీరియల్ అంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. ఇంకా మనం మీకు కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. లాస్ట్ టైం మనం వైట్ కూడా చేసాం సేమ్ అదే కాంట్రాస్ట్ థీమ్ లో, బట్ అది కొంచెం డీటెయిలింగ్ అదే డిఫరెంట్ ఉంటుంది. క్రేప్ మెటీరియల్ అది కూడా యూజ్ చేసింది. బట్ ఏంటంటే బార్డర్ అయినా కానీ ఆ బ్లౌజ్ అయినా కానీ మేము బ్లౌజ్ కి లాస్ట్ టైం దానికి చికెన్ కర్రీ యూజ్ చేసినాము. బ్లౌజ్ చికెన్ కర్రీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి చికెన్ కర్రీ లేసే పెట్టినాము. ఇంకేమనిపించింది హాఫ్ సారీ చూస్తే మాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.